వెల్కమ్ ఫ్రెండ్స్. డే 3 టార్గెట్స్ చూసే ముందుగా ఈ అకాడమీ తరఫున ఇస్తున్నటువంటి డైలీ టార్గెట్స్‌కి అనుగుణంగా కండక్ట్ చేస్తున్న టెస్ట్‌ల క్వాలిటీని ఒకసారి పరిశీలిద్దాం. ఇది డే 2 టెస్ట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కండక్ట్ చేశాము. నేషనల్ మిషన్స్ మీద. దీంట్లో మీరు గమనించినట్లయితే అన్నీ కూడా స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ క్వెషన్ డిజిటల్ ఇండియా భాషిని ప్లాట్‌ఫార్మ్ మీద అడిగాం. హైలీ ఎక్స్‌పెక్టెడ్ వన్ డిజిటల్ ఇండియా భాషిని ప్లాట్‌ఫార్మ్. సో, దానికి సంబంధించి ఒక 3 స్టేట్‌మెంట్ ఇచ్చి ఏది సరైంది, ఏది సరికానిది అని అడిగాం. అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ యొక్క లక్ష్యాలకు సంబంధించి రెండో క్వెషన్ ఒక 3 స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం జరిగింది. అట్లనే డీప్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ మీద ఇంకొక క్వెషన్ సింపుల్ క్వెషన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. దెన్ అగ్ని మిషన్ హైలీ ఎక్స్‌పెక్టెడ్ వన్ దీని మీద ఒక క్వెషన్ అడగటం జరిగింది. అట్లనే ఒక అసెర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వెషన్ కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈసారి నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైఫర్ ఫిజికల్ సిస్టమ్ మీద క్వెషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఈ 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ మీద ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. దెన్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్ అడగడం జరిగింది. అట్లనే నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఇంకో క్వెషన్ అడగడం జరిగింది. నేషనల్ వాటర్ మిషన్‌కి సంబంధించిన ఒక 3 స్టేట్‌మెంట్‌లు కూడా రూపొందించి అడగడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ మీద కానీ, అదేవిధంగా నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ మీద స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్. ఈ విధంగా అన్నీ కూడా స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ రేపు మీకు ఎగ్జామ్‌లో అడిగేదానికి ఎక్కువగా న్యూస్‌లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు క్వెషన్స్ అడగడం జరిగింది. అట్లనే ఎకానమీ క్వెషన్స్‌ని మీరు గమనించినట్లయితే ఎకానమీ క్వెషన్స్‌ని ఇంకా డైనమిక్‌గా ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామినర్ ఏ క్వెషన్ అడుగుతాడు, ఏ క్వెషన్ ఎంత టిపికల్‌గా తయారు చేస్తాడో మనం ఊహించలేం. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం లెంతీగానే, టిపికల్‌గానే ప్రిపేర్ చేస్తున్నాం. బేస్ రేట్ సిస్టమ్ మీద క్వెషన్ అడిగాం. చూసినట్లయితే సేమ్ సిమిలర్ మొన్న అడిగినటువంటి స్టేట్‌మెంట్ బేస్డ్ 4 స్టేట్‌మెంట్స్ ఇచ్చేసా. కొంచెం ఎకానమీని టిపికల్ చేస్తున్నాము. ఎందుకంటే అలవాటు పడతారనే ఉద్దేశంతోటి. అట్లనే మానిటరీ పాలసీ ట్రాన్స్‌మిషన్ మెకానిజమ్స్ మీద ఇంకో క్వెషన్ అడిగాను. దీంట్లో ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటి? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఇవన్నీ మన మెటీరియల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్ మీద ఇంకో క్వెషన్ అడగడం జరిగింది. మానిటరీ పాలసీ మీద ఖచ్చితంగా క్వెషన్ ఉంటుందండి. లెంతీగా ఉంటాయి. వీటిని చూసి భయపడొద్దు. ఆర్‌బీఐ ఫంక్షన్స్ మీద ఇంకో క్వెషన్స్ అడగడం జరిగింది. అట్లనే ఇంకా ఈ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ మీద ఇంకో క్వెషన్ అడగడం జరిగింది. టిపికల్ క్వెషన్స్ ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్‌పెక్ట్ అండి. అందుకని కొంచెం టఫ్‌నెస్ చేస్తున్నాము. మార్క్స్ తగ్గినంత మాత్రాన మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. అట్లనే ఈ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆర్‌బీఐ మీద ఇంకో క్వెషన్ అడగడం జరిగింది. అలాగే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ టూల్స్‌కి సంబంధించిన ఇంకో క్వెషన్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వీటన్నిటి మీద ఒక క్వెషన్ రూపొందించడం జరిగింది. అట్లనే అగైన్ మానిటరీ పాలసీ కమిటీ మీద ఇంకో క్వెషన్ అడిగాము. ఇది కూడా అడుగుతాడు. అండ్ ఆపరేషన్ ట్విస్ట్ హైలీ ఎక్స్‌పెక్టెడ్ వన్ దీని మీద ఒక క్వెషన్ అడగడం జరిగింది. దెన్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇవి ఎకనామిక్ సర్వేలో కూడా విస్తృతంగా వాడబడినటువంటి పదాలు. దానికి సంబంధించిన స్టేట్‌మెంట్. ఇట్లా లెంతీగా ప్రిపేర్ చేస్తున్నాం క్వెషన్ పేపర్ అనేది. అభ్యర్థులు వీటిని ఉపయోగించుకోండి. రేపొద్దున ఇంతే టఫ్‌నెస్ తోటి మీకు ఎగ్జామినర్ క్వెషన్స్ గనుక ఫ్రేమ్ చేస్తే, వీటిని రాస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతోటి అట్లా ప్రిపేర్ చేస్తున్నాం. మార్క్స్ తగ్గితే ఒకవేళ వీటిల్లో వర్రీ కావాల్సిన పని లేదు. దిస్ ఈస్ ఎ మాక్ టెస్ట్. యూ హావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేది మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో, డే 3 టార్గెట్స్ ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ప్రతి రోజును మీరు ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఒక టార్గెట్ ఉంది అని మనసులో పెట్టుకొని ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, మనం ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో జనవరి 1 ఫస్ట్ తారీఖున నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీస్, ఇన్నోవేషన్ స్కీమ్స్ చదువుకున్నాం. జనవరి 2న నేషనల్ మిషన్స్ చదువుకున్నాం. జనవరి 3 దిస్ ఈజ్ టుడే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్. ఎమర్జింగ్ టెక్నాలజీ చదువుకోబోతున్నాం ఈరోజు మనము.
ఏం చదవాలి? మన యాప్‌లో మీరేం చదవనవసరం లేదు. ప్రశాంతంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ 1 చదవండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ 2 వీడియోస్ ఓపెన్ చేయండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ 3 వీడియోస్ ఓపెన్ చేయండి. వీడియోసే మిమ్మల్ని చదివిపిస్తాయి. వెంటనే ఆ కన్సర్న్ పీడీఎఫ్. ఈ పీడీఎఫ్‌లో ఉన్నదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కి సంబంధించి ఉన్నటువంటి పీడీఎఫ్స్ మీకు బిగ్ డేటా టెక్నాలజీ తోటి ఎండ్ అవుతాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ 1తో మొదలుకొని బిగ్ డేటా టెక్నాలజీతో క్లోజ్ అవుతాయి వీడియోస్. ఈ పీడీఎఫ్స్ చదువుకోండి. మీరు 4 గంటల్లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. 4 అవర్స్‌లో మీకొక చార్ట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఏది ఎంత లోపు కంప్లీట్ చేసుకుంటారనేది వాట్సాప్ గ్రూప్‌లో. ఎకానమీకి ఏం చదవాలి? వి హావ్ కంప్లీటెడ్ మనీ కాన్సెప్ట్స్. వి హావ్ కంప్లీటెడ్ మానిటరీ పాలసీ కాన్సెప్ట్. టుడే క్రెడిట్ కంట్రోల్ అండ్ ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ అన్నాడు. ప్రధానంగా క్రెడిట్ కంట్రోల్ మీద నిన్నే మనం మానిటరీ పాలసీలో నేర్చుకున్నాం. అయితే ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఈరోజు ప్రధానంగా నేర్చుకోవాలి. సో, దానికి సంబంధించి మీకు వీడియోస్ బ్యాంకింగ్ 1, 2, 3 అండ్ మైక్రో ఫైనాన్స్ సెక్టార్ ఇన్ ఇండియా. వీటికి సంబంధించిన వీడియోస్ మీకు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పీడీఎఫ్ చదివేసేయండి. బ్యాంకింగ్ 1, బ్యాంకింగ్ 2, బ్యాంకింగ్ 3 అండ్ మైక్రో ఫైనాన్స్ సెక్టార్స్ వీటి గురించి చదవండి. తర్వాత నేను రేపు ఈ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్‌కి సంబంధించి ఒక పీఐబీ ఇయర్ ఇన్ రివ్యూ చేస్తాము ఇప్పుడు. ఈ రిఫార్మ్స్ మీద పీఐబీ ఇయర్ ఇన్ రివ్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇయర్ ఇన్ రివ్యూ చదవాల్సి ఉంటుంది. అది లాస్ట్ ఇయర్‌ది చేసాము. ఈ ఇయర్‌ది ఈరోజు చేసేస్తాం. సో, అది కూడా మీరు రేపు చదువుకుందురు కానీ. ఓకే. దెన్ కరెంట్ అఫైర్స్. యెస్. ఫస్ట్ 4 డేస్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చదువుకోబోతున్నాం. మార్చ్ నుంచి మే 2024 వరకు ఉన్నవి. వీటి మీద టెస్ట్ మనం 10వ తారీఖు చూస్తాం. ఓకేనా? 10థ్‌కుంటుంది కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ 50 ఎంసీక్యూస్‌కి ఒకేసారి. దెన్ ఏపీ హిస్టరీ మనం జనవరి 1, 2 తారీఖుల్లో ప్రీ హిస్టారికల్ కల్చర్స్ దట్ ఈస్ ప్రీ శాతవాహన హిస్టరీ అంతా చదువుకున్నాం. 1, 2 తారీఖుల్లో. ఈరోజు 3 తారీఖు కాబట్టి జనవరి 3, 4 తారీఖుల్లో మీరు శాతవాహనాస్ మొత్తం చదవాలి. 2 రోజులు శాతవాహనులు కేటాయించుకున్నాము. శాతవాహనుల రాజకీయ చరిత్ర, శాతవాహనుల సామాజిక సాంస్కృతిక చరిత్ర చదవాల్సి ఉంటుంది. యాప్‌లో మీకు విస్తృతంగా వీడియోస్ ఉన్నాయి. శాతవాహనులు పరిచయం వివాదాలు, శాతవాహనుల వివాదాలు 2, శాతవాహనుల తొలి రాజకీయ చరిత్ర, శాతవాహనుల మలి రాజకీయ చరిత్ర అండ్ శాతవాహనుల సాంస్కృతిక పరిస్థితులు అని చెప్పేసి వీడియోస్ మీకు ఉన్నాయి. దాదాపు ఒక 10 వీడియోస్ దాకున్నాయి. ఈ 10 వీడియోస్‌ని మీరు 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోండి. కొన్ని 18 మినిట్స్‌లో క్లోజ్ అవుతాయి. కొన్ని 32 మినిట్స్, కొన్ని 1 అవర్, కొన్ని 48 మినిట్స్. ఆల్‌మోస్ట్ ఆల్ 10 వీడియోస్ ఉన్నాయి. శాతవాహనులకు సంబంధించినటువంటి రాజకీయ, సాంస్కృతిక చరిత్ర మీరు 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ 10 పీడీఎఫ్స్‌ని 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోవడానికి మీరు ప్రణాళిక వేసుకోవాలి. ఇక ఇండియన్ పాలిటీకి సంబంధించి జనవరి 1, 2లో మనం నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అని చదువుకున్నాం. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ఏకంగా సిలబస్‌లో మెన్షన్ చేశారు. బట్ ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కూడా మీరు చదువుకోవాలి. ఈ 2 రోజులు మీరు చేయవలసినటు 2 రోజులు కాదండి మొత్తం 3, 4, 5, 6 4 డేస్‌లో మీరు చేయాల్సిందేంటి అంటే, ఒకటి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రెండోది ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మూడోది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, నాలుగోది ఫండమెంటల్ రైట్స్. ఈ 4 టాపిక్స్ 4 రోజుల్లో చదువుకోవాల్సి ఉంటుంది. 4 డేస్. ఎప్పటినుంచి? జనవరి 3, 4, 5, 6. సో, ఇవయిపోయిన తర్వాత మీకు టెస్ట్ ఒక రోజుంటుంది. ఓకేనా? ఒకరోజు 50 ఎంసీక్యూస్ టెస్ట్ ఉంటుంది. సో, థిస్ ఈస్ అబౌట్ టార్గెట్స్ టుడే. యూ ప్లీజ్ టేక్ వెరీ సీరియస్‌లీ. చాలామంది నాకు హ్యాపీనెస్ ఏంటి అంటే చాలామంది రాస్తున్నారు. చాలా మంచి స్కోరొస్తుంది. యాక్చువల్‌గా 10/10 తెచ్చుకునే వాళ్ళున్నారు. నేను డైలీ 10 ఎంసీక్యూస్ ఎకానమీ పెడుతున్నాను. 10 ఎంసీక్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెడుతున్నా. వాటిలో 10/10 తెచ్చుకుంటున్నారు. దిస్ ఈస్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇంత టఫ్ ఉన్నటువంటి క్వెషన్స్‌లో 10/10 అంటే ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళు సర్వీసెస్ క్రాక్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. బీ స్ట్రాంగ్. థాంక్ యూ సో మచ్.